హలో ఫ్రెండ్స్, ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు ప్రోమో అయితే చూసిరా అందరూ. ప్రోమోలో ఒకటి అబ్జర్వ్ చేసిరా, అదేంటో నేను చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు ఈ వారం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. ఇక వారం వారం ఎంటర్టైన్మెంట్ అయితే పెరిగిపోతుంది. ఈ వారం ఫారెస్ట్ థీమ్ అని కొత్త థీమ్ని తీసుకొచ్చారు. ఇక అబ్జర్వ్ చేశారా అని అడిగాను కదా, అది ఏంటి అంటే ఈ వారం ఫారెస్ట్ థీమ్ అని పెట్టారు కాబట్టి చాలామంది గ్రీన్ కలర్ డ్రెస్లో వచ్చారు. అబ్జర్వ్ చేశారా మీరందరూ? అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి ప్రోమోలోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. అందరూ అంటే కళ్యాణ్ గ్రీనే వేసుకొచ్చాడు, తనుజ గ్రీనే వేసుకొచ్చింది, అసిక గ్రీనే వేసుకొచ్చింది, అవినాష్ ఇంకా చాలామంది గ్రీనే వేసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారం ఫారెస్ట్ థీమ్ పెట్టారు కాబట్టి గ్రీన్ వేసుకురావాలని చెప్పారా, లేదంటే వీళ్ళు బాగుంటుందని చెప్పేసి వేసుకొచ్చారా వీళ్ళు అనుకొని మాత్రం తెలియదు. కానీ కొంతమంది అయితే గ్రీన్ కలర్ వేసుకొచ్చారు. ఈ వారం తనుజకేమో దీపిక వచ్చింది జాతిరత్నంగా, కళ్యాణ్కేమో అవినాష్ వచ్చాడు. ఇక అవినాష్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు గ్రీన్ వేసుకొచ్చారు, వీళ్ళిద్దరు మ్యాచింగ్ అనేసి కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి. అది వీళ్ళిద్దరు కావాలని మ్యాచింగ్ వేసుకున్నది కాదు. ఇది ఫారెస్ట్ థీమ్ కాబట్టి గ్రీన్ వేసుకురావాలని వేసుకొచ్చారు. ఇక్కడ రోహిణి కూడా గ్రీన్ శారీయే కట్టుకొచ్చింది. అలానే కళ్యాణ్కి మ్యాచింగ్ వేసుకొచ్చింది అంటారా? కాదు కదా. ఇంకా రోహిణి ఎంటర్టైన్మెంట్ చూడాలి. అబ్బా వేరే లెవెల్ అబ్బా. ప్రతి ఎపిసోడ్కి రోహిణి మాత్రం ఎంటర్టైన్మెంట్లో సూపర్ అంటే సూపర్ చేస్తుంది. ఇంకా ఈ వారం ఒక కొత్తగా అంటే దాక్షాయిని లాగొచ్చింది. అంటే దాక్షాయినియా అంటే దాక్షాయిని కొంచెమే ఉంటుంది, దాక్షాయిని కాదు బత్తాయిని, నేను ఇంతలా ఉన్నాను అని చెప్పేసి అంటది. చాలా అసలు భలే అనిపిస్తుంది. ఇక అక్కడ హేమంత్ రోహిణి ఎంటర్టైన్మెంట్ చూడాలి, వేరే లెవెల్ అసలు. ఇంకా ఇంకొకటి అవినాష్ రోహిణిది చాలా బాగుంటుంది కామెడీ. అటు హేమంత్ది రోహిణి కాంబినేషన్ బాగుంటుంది. ఇక రోహిణి ఇరగదీస్తుందనే చెప్పాలి. తర్వాత దీపిక కూడా మస్తు ఎంటర్టైన్ చేస్తుంది, నవ్విస్తుంది జడ్జెస్ని కానీ ఆడియన్స్ని కానీ. ఇంకా వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి అయితే సూపర్ అనే చెప్పాలి. ఇంక ఈసారి కొత్తగా యాదమరాజు వచ్చిండు. లాస్ట్ కుకు విత్ జాతిరత్నాల్లో కూడా యాదమరాజు వచ్చిండు. ఆయనకి పెళ్లి చేయాలని ఒక కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇంకేమని చెప్తాడంటే లాస్ట్ ఇయర్ నాకు పెళ్లి చేయలేదు, ఈ ఇయర్ అన్నా నాకు పెళ్లి చేయాలి, నేను ఒక అమ్మాయితో వచ్చాను, ఒక అమ్మాయిని తీసుకొని వస్తాడు. ఇంకా ఈ జాతిరత్నాలు అయిపోయేసరికి యాదమరాజు పెళ్లి జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా ప్రదీప్ అంటాడు, ఇది అయిపోయేసరికి నీ పెళ్లి తప్పకుండా చేస్తాము రాజు అని చెప్పేసి అంటాడు. చూడాలి. ఇంకా యాదమరాజు కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అలాగే కొంతమంది కళ్యాణ్ తనుజ కలిసి గ్రీన్ వేసుకొచ్చారు అంటున్నారు కానీ వాళ్ళిద్దరూ అలా అనుకొని వేసుకురాలేదు. ఇది ఫారెస్ట్ థీమ్ కాబట్టి అందరూ గ్రీన్ వేసుకొచ్చారు కాబట్టి అక్కడ తనుజ కళ్యాణ్ గ్రీన్ వేసుకొచ్చారు అంతే, ఇంకా ఏమీ లేదు. ఇంకా ఈసారి ఎవరెవరు ఏం కుకింగ్ చేస్తారు, ఏ ప్లేస్లో వస్తారు అనేది ఇక తర్వాత చూద్దాం.